నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూమన కరుణాకర్ రెడ్డి స్వర్ణముఖి నది సమీపంలో 9 ఎకరాల భూమి కబ్జా చేశాడు. కబ్జాకు సంబంధించిన నివేదికను రెవెన్యూ శాఖ మంత్రికి అందజేస్తామన్న పట్టాభిరామ్. జీవకొనలో గత 5 ఏళ్ల కాలంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించామన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. రేణిగుంట జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి. అమ్మవారి పాలాభిషేకంతో అంకురార్పణ. ఇక వార్తల్లోని వివరాలు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భూ రాక్షసుడంటూ మండిపడ్డారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నదికి సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 479లో 9 ఎకరాల స్థలాన్ని భూమన కబ్జా చేశారని, కబ్జాకు సంబంధించిన నివేదిక రెవెన్యూ శాఖ మంత్రికి అందిందన్నారు. భూ కబ్జాకు పాల్పడిన భూమనపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. లిక్కర్ కుంభకోణంలోనూ, టీడీఆర్ బాండ్లలోనూ, దళితుడు పవన్ను చిత్రహింసలు పెట్టిన కేసులను భూ కబ్జా చేసినందుకు భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిలు జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, మరీ ముఖ్యంగా గతంలో శాసనసభ్యుడిగా, టీటీడీ చైర్మన్గా, తుడా చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి తిరుపతి కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్గా గతంలో పనిచేసినటువంటి భూమన అభినయ్ రెడ్డి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో చెయ్యరానటువంటి అనేక నేరాలు, అనేక అక్రమాలకి పాల్పడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా వేధించుకుని తింటూ ఉన్నారు, పట్టి పీడిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మనం చూసాం, ఒక దళిత బిడ్డ పవన్ కిడ్నాప్ చేసి అతనిని భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి అనిల్ రెడ్డి కానివ్వండి, జగ్గారెడ్డి కానివ్వండి, దినేష్ కానివ్వండి, వీరందరి చేత కిడ్నాప్ చేయించి ప్రపంచం మొత్తం కూడా నిర్ఘాంతపోయే విధంగా అతనిని చిత్రహింసలకి గురి చేసినటువంటి తీరు కేవలం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంత దారుణమా, ఈ రకంగా హింసిస్తారా అని అందరూ కూడా నివ్వెరపోయారు. వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలోనే ఈ రకమైనటువంటి చేష్టలు చేయటం అనేది ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో ఒక దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదే రకంగా ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి, అతని కొడుకు అభినయ్ రెడ్డి ఒక దళిత బిడ్డని చిత్రహింసలు గురి చేయటమే కాకుండా ఎప్పుడైతే ఆ వీడియోలు బయటపడ్డాయో అతనిని బెదిరించి మళ్ళీ తిరిగి మా సోదరుడే నన్ను కొట్టాడు, ఇతరులు కొడుతుంటే చూడలేక తన సోదరుడే ఆ లాఠీ తీసుకుని కొట్టాడంట. ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, రేపటి రోజున వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి కూడా అవినాష్ రెడ్డి రేపు కోర్టులో మా బాబాయే కదండి, మేమే నరుక్కున్నాం, మేమే 2 గొడ్ల పోట్లు వేసాం, మా బాబాయ్ మా ఇష్టం, చంపుకుంటాం, నరుక్కుంటాం,
అన్న పందాలో పాపం ఆ దళిత బిడ్డ పవన్ చేత బలవంతంగా ఇప్పించినటువంటి స్టేట్మెంట్. అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు వైసీపీకి చెందినటువంటి నాయకులని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి? ఈ కేసుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీనిని చాలా తీవ్రంగా పరిగణించి పోలీసులకి గట్టి ఆదేశాలు ఇచ్చి ఆ బిడ్డని వారి కిడ్నాప్ చర్య నుంచి రక్షించడం జరిగింది. దీని వెనుకున్నటువంటి ప్రధాన ముద్దాయిలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వెనకుండి ఈ వ్యవహారాన్నంతా నడిపించినటువంటి కరుణాకర్ రెడ్డి అతని కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భూమనాను గుర్తుపెట్టుకో, నువ్వు చేసినటువంటి అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు, నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు కానీ, నువ్వు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క దానికి మా దగ్గర ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో నువ్వు కబ్జా చేసినటువంటి 9 ఎకరాల భూమి నీ భార్య పేరుతో, నీ కుమారుడి పేరుతో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే నంబర్ 479లో 9 ఎకరాల భూమి నువ్వు కబ్జా చేసావా లేదా? అవన్నీ కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఇప్పటికే ఎంక్వైరీ వేసి దానిని నిర్ధారించడం కూడా జరిగింది. నీకు ఆ ప్రాంతంలో సర్వే నంబర్ 472, 73, 474లో 15.36 ఎకరాల భూమి ఉంటే దానికి అదనంగా నదిని కూడా మింగావు కదయ్యా. దేన్ని వదిలిపెట్టావు నువ్వు? ఆఖరికి నదీ గర్భాన్ని కూడా మింగి దానిని మట్టితో పూర్తి చేసి 9 ఎకరాల భూమిని మింగినటువంటి భూ రాక్షసుడు నువ్వు. గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు పెన్షన్ లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై గత ప్రభుత్వం హామీ ఇచ్చి నిర్లక్ష్యం వహించిందన్నారు. కనీసం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వమైనా దృష్టి సారించి ఉద్యోగులకు జీవన్ మరణ సమస్య అయినా ఈ సమస్యను పరిష్కరించాలని సిపిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సిపిఎస్ ఉద్యోగస్తుల చీకటి రోజైనటువంటి సెప్టెంబర్ 1వ తేదీన గుంటూరు విజయవాడ మధ్యలో వందలాది మంది సిపిఎస్ ఉద్యోగస్తులతో పెన్షన్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి సంబంధించిన మీడియా సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాలుగా 4 లక్షల మంది ఉద్యోగస్తులు పెన్షన్ లేకుండా అల్లాడుతున్నారు. వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే తప్పకుండా పెన్షన్ని పునఃప్రవేశపెడతాం, సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్తూ ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేయడం జరుగుతూ ఉంది. ఆఖరికి వృద్ధులకి ఇచ్చే పెన్షన్లో సగ పెన్షన్ కూడా ఈరోజు సిపిఎస్ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయితే రాని పరిస్థితి ఏర్పడింది. మేము 20 సంవత్సరాల నుంచి ఈ పాత పెన్షన్ కోసం పోరాడుతుంటే వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని మోసం చేస్తూ జీపీఎస్ అని, యూపీఎస్ అని ఇలా రకరకాల పెన్షన్ స్కీములు తీసుకొని వచ్చి మా ముందు ఉంచుతున్నారు. మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మాకు ఈ జీపీఎస్లు కానీ యూపీఎస్లు కానీ అవసరం లేదు, మాకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునఃప్రవేశపెట్టాలని చెప్పేసి మేము గత 20 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని కనీసం మాకు ఒక 2 జీవోలన్నా 2018లో సాధించుకోవడం జరిగింది. ఏదైతే సిపిఎస్ ఉద్యోగి సర్వీస్లో ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబానికి పెన్షను, డెత్ గ్రాడ్యుటీ వెళ్ళే జీవోని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని రావడం కనీసం చనిపోయిన వాళ్ళకన్నా ఊరట కలిగించే విషయం. మరొక 2 జీవోల కోసం మేము పోరాడుతున్నాం. కానీ వచ్చిన ప్రభుత్వాలన్నీ జీపీఎస్, యూపీఎస్ పేర్లతో మమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మిగిలి ఉన్న 2 జీవోలు ఉన్నాయో
సర్వీస్ పెన్షను దానికి సంబంధించిన 2 జీవోల్ని మీరు తక్షణమే అమలు చేయాలి. ఈ పాత పెన్షను విధానాన్ని పునఃప్రవేశపెట్టాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. జీపీఎస్ యూపీఎస్ని కూడా రద్దు చేయాలి. పాత పెన్షను ప్రవేశపెట్టి 4 లక్షల మంది ఉద్యోగస్తుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదిపోను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు సంబంధించిన డిఏ అరియర్స్లు అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, పిఆర్సీ పైన కమిటీని కూడా ఇంతవరకు వేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగస్తులు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. దయచేసి ఉద్యోగస్తులకు కూడా ఓటు ఉంటుంది, ఉద్యోగస్తులు కూడా ఓటు వేసే అధికారం ఉంటుంది. గత ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేస్తే ఏ విధంగా మేము బుద్ధి చెప్పామో మీ అందరూ చూశారు. దయచేసి ప్రభుత్వానికి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే పెండింగ్లో ఉన్నాయో బకాయిలు, డిఏ అరియర్స్లు కావచ్చు, ఐఆర్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, అలాగే ఈ సిపిఎస్ రద్దు కావచ్చు, వీటన్నిటినీ మీరు పరిష్కరించి ఉద్యోగస్తులందరినీ సంతోషింపజేయాలని చెప్పి మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడ, గుంటూరు మధ్యలో వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, సిపిఎస్ ఉద్యోగస్తులతో పెన్షన్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి తిరుపతి జిల్లా నుంచి అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఉద్యోగస్తులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మన యొక్క బాధని, ఆవేదనని ఆ యొక్క పెన్షన్ మార్చ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మరొక్కసారి గుర్తు చేసే విధంగా మీరందరూ తరలి రావాలని చెప్పి ఉద్యోగస్తులందరినీ పిలుపునిస్తూ ఈరోజు నాతో పాటు ఈ మీడియా సమావేశం విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రామచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు ఇస్తున్నారు, చేస్తున్నారు, ఏమీ చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం వస్తానే మీకు సిపిఎస్ రద్దు చేస్తామని ఆ మాట ఉద్యోగస్తులు ఏకతాటిగా కళ్ళు మూసుకొని ప్రతి ఇంటికి నలుగురికి 4-10 అంతా ఓట్లు వేశారు. అయినా వస్తానే స్పందించలేదు. ఈ ప్రభుత్వాన్న మా సిపిఎస్ ఉద్యోగస్తులకి న్యాయం చేస్తారని మనస్తృప్తిగా పాపం వాళ్ళు ఎవడే కష్టం అంతా ఇంత కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో 70% ఉద్యోగస్తులు సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు. మేము కూడా రెగ్యులర్ జీపీఎఫ్. మా తదనంతరం వాళ్ళకి కష్టపడుతున్నారు. ఫ్యామిలీ పెన్షను కనీసం వాళ్ళకి ఒక ఫిక్స్డ్ అమౌంట్, ఆ అమౌంట్ ఇస్తే ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత ఏం చేయలేము. ఎందుకంటే ఒక అమౌంట్ ఇస్తారు సిపిఎస్లో, ఒక 10 లక్షలు 50 లక్షలు ఇస్తారండి. మంచివాడైతే షాక్ ఉంటాడు. వేరే పనికి వాడు ఏం చేస్తారు, ఎత్తుపోయి చెట్టు కింద పడేస్తాడు, నీ వల్ల మాకు ఎటువంటి ఆదాయం లేదంటారు. అతను ఏమైపోవాలి, ఆరోగ్యాన్ని డబ్బులు, పెన్షన్ రాదు, చెట్టు కింద కూర్చొని ఫ్యామిలీతో గడపాల్సి వస్తుంది. ఇట్లాంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పర్మనెంట్గా పెన్షన్ ఒక 40,000 30,000 ఇంటి బాడుకి, లేదా మెడిసిన్స్కి ఇస్తే గవర్నమెంట్కి ఎంతో సహాయం చేసినట్టుకు రాబోయే గవర్నమెంట్కి సిపిఎస్కి ఒక పునాది లాంటి వాళ్ళు. విలేజ్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పారు, వస్తారని మేము చేస్తూ ఉన్నారు. ఆ మాట మీద ఉద్యోగస్తుల మీద ఏకదాటిగా మేమంతా ఈ పక్షం అన్నాం. రాబోయే కాలంలో సిపిఎస్కి న్యాయం చేయండి, మేము వచ్చేదాకా మీకు రుణపడి ఉంటామని చెప్పి మేము మనస్ఫూర్తిగా వినయం చేసుకుంటాం. సార్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా సిపిఎస్ అనేది ఎంప్లాయీస్కు చాలా బాధాకరమైన విషయము. జనరల్గా ఏమంటే 40 సంవత్సరాలు 30 నుంచి 40 సంవత్సరాలు పనిచేసిన ఎంప్లాయీకి రిటైర్డ్ అయితే పెన్షన్ అనేది లేదు. అట్ ద సేమ్ అదే గవర్నమెంట్గా ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీసీ కానీ వాళ్ళు ఏ కేటర్లో ఎన్ని మాట చేసినా అన్ని పెన్షన్స్ వాళ్ళు వస్తున్నాయి. ఈ 30 నుంచి 40 ఏళ్ళు పనిచేసిన ఎంప్లాయీస్కు పెన్షన్ లేకుండా దారుణము. ఈ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ తేవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1 year అయిన తర్వాత పిఆర్సీ కమిటీ కూడా వేయలేదు. తర్వాత ఐఆర్ కూడా ప్రకటిస్తామని చెప్పి ఉన్నారు. తర్వాత అరియర్స్ యొక్క పిఆర్సీ బకాయిలు కూడా ఇవ్వడం లేదు. వీడు కూడా ఇవ్వాల్సిందని మేము సభాముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చాలామంది ఉపాధ్యాయులు కానీ, ఎంప్లాయీస్ కానీ, పెన్షనర్స్ కానీ చాలా బాధాకరంగా ఉంటారు. గవర్నమెంట్ మీద యాంటీ వచ్చే పరిస్థితి ఉన్నది. అలాంటి సందర్భాల్లో కూడా ప్రజెంట్ అయిన సీఎం గారు గవర్నర్ చంద్రబాబు నాయుడు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఎంప్లాయీస్కు మంచి జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ, అట్ ద సేమ్ చాలామంది మేము ఎన్జిఓస్ కానీ ఏపీజీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బాధాకరమైన విషయం ఏమంటే ఎంప్లాయీస్ సైట్స్ ఇస్తామని చెప్పున్నారు. అది కూడా ఎంప్లాయీస్కి వచ్చే విధంగా లేదు. ఇలాంటి సందర్భాల్లో ఎంప్లాయీస్కి మేము వేయలేను, బకాయిలుగా ఎక్కువగా ఉన్నాయనే సందర్భాల్లో ఒక ఎంప్లాయీస్కి భరోసా అనేది ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాంటి భరోసా అనేది ఏమంటే మాకు రావాల్సిన అరియర్స్ కానీ వాటిని ఒక జీవో రూపంలో ఈచ్ ఎంప్లాయీకి ఇంతంత అరియర్స్ రావాలా, వాటిని ఎస్ఆర్లో ఎంట్రీ చేసి
ఫ్యూచర్లో వచ్చే విధంగా కానీ లేదా ఏదో విధంగా గవర్నమెంట్ సైట్ల రూపంలో గవర్నమెంట్ రేటు ఉండి మేము పేమెంట్ చేసే విధంగా ఒక జీవో రూపాయలు ఇచ్చిన ఎడలు కూడా ఆల్ ఎంప్లాయీస్ కూడా ఆనందిస్తారని కోరుకుంటూ దీన్ని ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. రేణిగుంట గ్రామ దేవతగా వెలసి కొలిచిన వారికి కొంగు బంగారమైన గంగమ్మ తల్లికి జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం పాలాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలకు ఆదివారం అమ్మవారికి పాలాభిషేకంతో అంకురార్పణ జరిగింది. నడివేది గంగమ్మ త్రిశూలం నుంచి ముత్తైదువులు 161 కలశాలతో పాలను తీసుకొని డప్పుల దరువుల మధ్య ఊరేగింపుగా గంగమ్మ గుడి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారి మూల విరాట్కు అత్యంత వైభవంగా క్షీరాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున రెడ్డి, సదాశివరెడ్డి, జ్యోతి నారాయణ, ఉమేష్ ముదిరాజ్, లక్ష్మణ్ రెడ్డి, విఆర్ రావణ, చిన్న భాస్కర్, వార్డు సభ్యులు ఎంజి రాజేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేణిగుంట గ్రామంలో చక్కగా పాలాభిషేకం అమ్మవారి బ్రహ్మోత్సవాలు గంగమ్మ జాతర సందర్భంగా రేణిగుంట గ్రామంలో పాలాభిషేకం జరిగింది. ఎంతో అత్యద్భుతంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎంతో భక్తి పారవస్యంతో గుడి దగ్గరికి విచ్చేసి అమ్మవారి పాలాభిషేకంలో పాల్గొన్నారు. అలాగే ఆ పాలంతా కూడా ప్రతి ఒక్కరూ కుండల్లో పోసుకుని అక్కడ నడీది గంగమ్మ దగ్గర నుండి అందరూ కూడా మంచి వాయిద్యాలతో ఎంతో భక్తి పారవస్యంతో అమ్మవారి శక్తి మాతకే జయంటూ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తిగా వచ్చి అమ్మవారికి పాలాభిషేకం చేయడం ఆడవాళ్ళకంతా కూడా చాలా చక్కటి అవకాశం. అలాగే అమ్మవారి అపారమైన కృప అందరికీ కూడా ఉంటుందని నమ్మకం. అలాగే ఆమె కూడా ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకునేటట్టుగా అందరికీ నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి అమ్మ. అలాగే ఇంకా రాబోయేటువంటి జాతర సందర్భంగా అందరూ కూడా ఇంకా చాలా మంది ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అపారమైన కృప ఆశీస్సులు పొందవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ మెంబర్లకు ఇలా ఇంత అద్భుతంగా జరుగుతోందంటే కమిటీ మెంబర్లు వారి యొక్క ఉత్సాహము, వారి యొక్క భక్తి పారవస్యము కారణం. కనుక ఇలాంటివన్నీ కూడా జరగాలంటే సామాన్యమైన విషయం కాదు. చాలా అత్యద్భుతంగా జరిగింది. దీనికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఓం శక్తి. జీవకోణలోని జీవలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని ఆనుకొని ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులు ఆదివారం ప్రారంభించారు. తిరుపతి జీవకోణలో గత 5 ఏళ్ల కాలంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోవడంతో ఎన్నికల సమయంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతికి జీవనాడి లాంటి జీవకోణ ఇంకా వెనుకబడే ఉందని ఆయన చెప్పారు. వివిధ జిల్లాల నుంచి జీవనోపాధి కోసం తిరుపతికి వచ్చి జీవకోణలో స్థిరపడిన వారు అధికంగా ఉన్నారని ఆయన తెలిపారు. కొందరు గంజాయి అమ్మకాలు, అసాంఘిక కార్యక్రమాలతో జీవకోణకు చెడ్డ పేరు తెస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తూ డ్రోన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ అసాంఘిక కార్యక్రమాలను, గంజాయి అమ్మకాలను నియంత్రించారని ఆయన తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి జేఎంసీ ట్రస్ట్ ద్వారా 2 ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్స్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొన్నటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కల్పించిన జీవకోణ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన చెప్పారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. తల్లిదండ్రులు కూడా యువత చెడు మార్గం పట్టకుండా జాగ్రత్త వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా
జీవకొనలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక శ్రద్ధ చూపారని ఆయన తెలిపారు. గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యక్రమాలకు కొందరు పాల్పడుతుండడంతో ఈ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చిందని ఆయన తెలిపారు. జీవకొన ప్రాంతానికి ఉన్న చెడ్డ పేరు పోవడానికి ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఎవరైనా ఆకతాయిలు న్యూసెన్స్ కల్పిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ఆయన కోరారు. జీవకొన ప్రాంతంలో 150 డ్రోన్స్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో అసాంఘిక కార్యకలాపాలు ప్రస్తుతం తగ్గాయని ఆయన తెలిపారు. జీవలింగేశ్వర స్వామి ఆలయం మార్గం నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లేవారని ఇప్పుడు ఆ అవకాశం తగ్గిపోతోందని ఆయన చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణ అటవీ శాఖ ప్రధాన విధి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అన్న రామకృష్ణ, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఏఎస్పీ రవి మనోహర్ ఆచారి, డిఎస్పీ భక్తవత్సలం, సిఐ రామకిషోర్, కార్పొరేటర్ అన్నా సంధ్య, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ఇది అవుట్ పోస్ట్ మనం ఓపెన్ చేయడానికి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి చొరవ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ జీవకొనలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్, పోలీస్ వారి ప్రెజెన్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రైమ్ అంటే ఇదివరకు జీవకొన మనకి గాంజాకి రిలేటెడ్ కావచ్చు, అదర్ న్యూసెన్స్కి అన్నిటికీ కూడా అడ్డాగా ఉండేది. అయితే రాను రాను ప్రజల్లో కూడా మార్పు రావడం, అయినప్పటికీ కూడా ఇంకొంత పోలీసింగ్ కొంచెం ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అండ్ ఈ అవుట్ పోస్ట్ ప్రారంభం కావడానికి చొరవ చూపించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మన నరసింహ యాదవ్ గారు, తర్వాత హరిప్రసాద్ గారు, అన్న రామచంద్ర గారు, రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అందరికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ చేయాలన్న ఒక ఇదితోటి చెప్పడం, వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ అవుట్ పోస్ట్ని నిర్మించడం జరిగింది. సో పోలీస్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇక్కడ ఒక 1+2 ఒక హెడ్ కానిస్టేబుల్, 2 పీసీస్ని కూడా మనం పెట్టి కంటిన్యూస్గా ఇక్కడ పోలీస్ ప్రజెన్స్ ఉండేటట్లు, ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ కానీ ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ ప్రజలకి పోలీస్ అందుబాటులో ఉండి సత్వరం దానికి స్పందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారికి, మిగతా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి నగరంలో జీవకోన తిరుపతికి ఒక జీవనాడి లాంటిది. ఇక్కడ జీవలింగేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఈ కొండ కింద ఈ జీవకోనను ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ జీవకోనలో 5 డివిజన్లు, దాదాపు 40,000 జనాభాతో కూడిన ఈ ప్రాంతంలో ఇది కొత్తగా 30-35 సంవత్సరాలుగా తయారై ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి పలు జిల్లాల్లో ఇక్కడ వచ్చి సెటిలర్స్ అయ్యడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కుల వృత్తులు, మేస్త్రి ఉద్యోగం, వ్యాయామశాల ఏర్పాటు చేయాలని అమెరికాలో ఉన్న తులసిరామన్ వద్ద నుండి మంగళం సప్తగిరి కాలనీలో ఉన్న భవనంలో అద్దెకు పొందామని, అయితే తులసిరామన్ తమ్ముడు నరేంద్ర కవేటి ఉద్దేశపూర్వకంగా తాము దాడులు చేశామని చెప్పడం పూర్తిగా అసత్యమని లీజు పొందిన వ్యక్తి ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళం తిరుపతి కరకంబాడి మార్గంలోని ఓ కమర్షియల్ బిల్డింగ్లో అద్దె భవనానికి సంబంధించి 2 గ్రూపుల వారు వేరువేరుగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అమెరికాలో ఉన్న తులసిరామన్ నుండి తాము అధికారికంగా ఈ ఏడాది జూలై 1న లీజ్ అగ్రిమెంట్ పొందామన్నారు. అయితే ఇప్పటి వరకు జీపీఏ హోల్డర్గా కొనసాగి తానే ఓ స్టార్టప్ కంపెనీకి అగ్రిమెంట్ రాయించిన నరేంద్ర కవేటి వారి వ్యాపార భాగస్వాములతో కలిసి వారు ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ ఫర్నిచర్ను ప్రణాళికాబద్ధంగా ధ్వంసం చేసుకుని మంగళంలోని స్థానిక యువకులపైకి నెట్టేయడం పూర్తిగా అబద్ధమన్నారు. కాగా ఇదే విషయమై కోవర్క్ స్టార్టప్ కంపెనీ ప్రారంభించిన రామిరాయ్ రెడ్డి, నరేంద్ర కవేటి తాము ప్రారంభించిన స్టార్టప్ కంపెనీని నిర్వహించుకోవడానికి సమయం ఉన్నా కానీ దురుద్దేశపూర్వకంగా తమ ఫర్నిచర్ను ధ్వంసం చేసి ఆస్తి నష్టం కలిగించారని, దీనిపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామన్నారు.
తులసి రామన్ 2024 డిసెంబర్లో తనపై ఇచ్చిన జీపీఏను రద్దు చేశారని నరేంద్ర కవేటి తెలిపారు. తులసి రామన్ను వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకోకపోవడం కారణం చేత ఇటువంటి దుశ్చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. దీనిపై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మాకు యాక్చువల్గా 60,000 ఈయన సొంత తమ్ముడే ఇలా వాళ్ళ ఆస్తిని ఇది చేయాలని ఆయన మాకు చెప్పడం జరిగింది, చేయాలని చెప్పేసి. ఈయన వీళ్ళు ఓన్ ప్రాపర్టీ ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అది. సొంత తమ్ముడు, మూడో తమ్ముడు. ఆయన గురించి ఇతని గురించి వాళ్ళ రెండో తమ్ముడిని అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు అగెనిస్ట్గానే. అందరికీ మోసాలు చేసి అందరికీ చెప్తున్నాడు. ఇది నాకు అంటే యూఎస్లో ఆయన చెప్పడం జరిగింది. నాకు ఇలా ఉంది మా పరిస్థితి, మీరు పెట్టుకోండి జిమ్ భద్రంగా అని చెప్పి మాకు ఇచ్చాడనమాట. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ ఉండేవాళ్ళు ఎవరిని అందరినీ కొడుతున్నారు. మీకు కావాలంటే కూడా ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ దాంట్లో కూడా కొన్ని హరాస్ చేశాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అలీపూర్లో కూడా కేసు ఉంది వాళ్ళ అతని మీద. వీళ్ళంతా కూడా ఇలా చేస్తూ ప్రతి రెంట్కి వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేసి ఇలా చేస్తున్నారు. తిరిగి మా మీదే చేయడం, నిందలు వేయడం చేస్తున్నారు. దాని మీద సంబంధం కూడా లేదు. మేమైతే దాని మీద ఏమి ఇన్వాల్వ్ కాలేదు. మేము పోతే ఖాళీగా ఉన్నింది, కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి మేము తీసేద్దాం అనుకున్నాము. అంతలోపల వాళ్ళు వచ్చినారు, మీరెందుకు తీస్తున్నారని చెప్పారు. మేము జిమ్ పెట్టుకోవాలి, మాకు ఇచ్చినారండి మీ బ్రదర్ అని చెప్తే దానికి మామూలుగా గట్టిగా ఆశించి మా మీద చెప్తున్నారు అంతే. అంతేగాని ఎటువంటి నాది చిన్న ఇది ఉన్నా కూడా తమరు ఏమి చెప్పినా వాళ్ళు నేను కట్టుబడి ఉంటాను, మనస్ఫూర్తిగా చెప్తాను. ఇప్పుడు ఎటువంటి ఇట్లాంటి పనికిరాని విషయాల్లో మనం ఎంటర్ కాము. ఎందుకంటే వాళ్ళు ఇది చేసి దాడి చేసే అంత అవసరం మాకు లేదు. ఎందుకంటే ఎదిగే వాళ్ళము మంచి తరహాగా పోతే మంచి అవకాశాలు ఉంటాయి, మంచిగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏమంటే ఇది ఆయనకు మేము ఫోన్ చేస్తే ఇది నా ఓన్ ప్రాపర్టీ, మా పూర్వీకులది కాదు, మా ఫాదర్ మదర్ది కూడా కాదు, నేను కట్టుకున్నాను. నేను దీన్ని 3 months కూడా వరుసగా అమౌంట్ కట్టకపోతే ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుందండి ఈ అగ్రిమెంట్. అవి కూడా మాకు చూపించాడు, అవి కూడా చెప్పాడు మాకు ఆయన. వీళ్ళు అసలు అమౌంట్ వాళ్ళు సొంత తమ్ముడికే వాళ్ళు రెంట్ చేయకుండా ఆయన పంపించారని చూస్తున్నారు. ఆయన అది వాళ్ళ వ్యక్తిగతం. మాకైతే బాడీకి అయితే ఇచ్చేస్తారు వాళ్ళు, మేము తీసుకున్నాము. మాకు నెలకి 80,000 రూపీస్ జిమ్ వరకు. సెకండ్ ఫ్లోర్లో మేము పోలీసులకు కంప్లైంట్ కూడా పెట్టాము. మేము ఇట్లా వచ్చినామని చెప్పి పెట్టాము. ఒక 5 days అయింది పెట్టి కూడా. మా కంప్లైంట్ కూడా ఉంది. వాళ్ళ పేరు మీద వాళ్ళ రమ్మీ రెడ్డి అనేసి అతను, వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళు 4 days అయిపోయింది. ప్రతి ఒక్కరు మీరే ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎంత ర్యాష్గా మాట్లాడతాడో, ఎంత హార్ష్గా. కింద వాచ్మెన్ కానీ ఇప్పుడు కూడా వాచ్మెన్ రేపు వాళ్ళ కొడుకులకి ఎగ్జామ్ ఉంటే కూడా కంప్లీట్ లాక్ చేసుకొని కూర్చొని ఉన్నారు. వాళ్ళు హార్ష్గా ప్రవర్తించి మేము ఇప్పుడు జిమ్ పెట్టుకోవాలనుకుంటే మాకు స్పేస్ ఇవ్వకుండా మేమే ఏదో గలాట్ చేయించి మేమేదో అన్నీ చేయించామని చెప్పి ఎవరిన పిల్లలు తీసుకొచ్చేసి వాళ్ళే అన్నీ డిస్మాంటిల్ చేసి యాక్చువల్గా వెళ్ళిపోతామని వాళ్ళు చెప్పారు మాకు. వాళ్ళే డిస్మాంటిల్ చేసుకుంటారు, కానీ రివర్స్గా మా మీద చెప్పేసి చేస్తున్నారు. ఖాళీగా ఉందనేసి మేము చూసాము, లాక్ చేసి ఓపెన్ చేసి ఖాళీగా ఉంది, కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి క్లీన్ చేసేస్తే మేము జిమ్ పెట్టుకోవాలనేసి ఉన్నాము. మనం ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అట్లాంటి పనుల్లో మనం అసలు దేనికి చేయని అవసరం లేదు. మనం ఎందుకంటే ఫ్రాడ్ పనులు మనకి ఎందుకు చేస్తాము? ఏదైనా లీగల్గా ఉంటే ఏదైనా చేసుకుంటాము, కానీ ఇట్లాంటి ఫ్రాడ్ పనులు ఎందుకు చేస్తాం మనము? అని ఎందుకు నా పైన బురద జల్లే? నేను నాని ఇద్దరు పోయేసి జిమ్ చూసామన్నమాట. అక్కడ వాళ్ళు కలిసి చూసినందుకు మాత్రాన మనం ఇవన్నీ తప్పుడు పనులు చేస్తామా? ఏమొస్తుంది అట్లాంటి తప్పుడు పనులు చేస్తే? మేము అసలు లేము అన్నగారు. మాకు లేని దానికే కదా మాకు బాధ. మనం చేయని దానికి మన పైన బురదలుతున్నారని కదా. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ముఖ్య ఉద్దేశం హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ అన్నారు. రేణిగుంట మండలంలోని మామండూరు గ్రామంలో రాములవారి గుడి వద్ద అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తిరుపతి జిల్లా సమన్వయకర్త మునిరాజా ఆధ్వర్యంలో ఇంటింటా భజన మా ఇంటి భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంలో ఒక భాగమైనటువంటి ఇంటింట భజన మా ఇంట భజన కార్యక్రమానికి అందరూ ఇచ్చేసినారు. ఈ భజన కార్యక్రమం చాలా చక్కగా చేశారు స్వామి.
మన మునిరాజ గురుస్వామి సమన్వయకర్త, జిల్లా సమన్వయకర్త ఆయన ఈ కార్యక్రమం రాములవారి గుడి యందు అందరినీ ఆహ్వానించి ఈ పూజా కార్యక్రమం, భజన కార్యక్రమం అనేది చాలా చక్కగా నిర్వర్తించారు. దీనికి ఇచ్చేసినటువంటి మండల కమిటీ యొక్క సభ్యులకు కూడా నా కృతజ్ఞతలు. నా పేరు ప్రసాద్ అండి, నేను జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. ఈ కమిటీలో మన హిందూ సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్య ఉద్దేశం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ద్వారా మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి హిందూ సాంప్రదాయం కనుమరుగకుండా ఉండడం కోసం కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా స్వామి హిందువుని మర్చిపోకుండా ఉండడం కోసం, హిందూ అంటే ఏంది, మనం సనాతన ధర్మం అనేది ఏందనేది ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో ఒక రూపంలో చేయాలి. కాబట్టి ఈ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ద్వారా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను స్వామి. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈరోజు రేణిగుంట మండలం మాముండూరు గ్రామంలో ఇంటింటా భజన మా ఇంటి భజన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరూ కోరాము. అందరూ గ్రామస్తులందరూ, భక్తాదులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరాము. అందరూ వచ్చి కూడా తిలకించి చాలా చక్కగా నిర్వహించారు. మునిరాజ గురుస్వామి ఆధ్వర్యంలో సమన్వయకర్త, జిల్లా సమన్వయకర్తగా ఉన్నారు ఆయన. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిగింది. స్వామి శరణమయ్యప్ప. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఆలయ కార్యనిర్వహణ అధికారి పెంచల కిషోర్ స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, సత్య ప్రమాణాల దేవుడు, మహిమాన్వితమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వానికి విజ్ఞానాథుని ఆశీస్సులు ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు పేర్కొన్నారు. శంకరంబాడి సుందరాచార్యులు సాహిత్యానికి వన్నె తెచ్చిన ఘనుడని, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ సృష్టికర్త అని పలు కథలు, వ్యాసాలు, నవలలు వీరి కలం నుంచి వెలువడినాయని, అలాంటి కవి 112వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత, ప్రసన్న కవి శ్రీ శంకరంబాడి సుందరాచార్యులు గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీపురం కూడల్లోని ఆ మహానుభావుని కాంస్య విగ్రహానికి
పుష్పాంజలి ఘటించి ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గాయాన్ని అందించిన మహానుభావుడు మన శంకరంబాడి సుందరాచార్య గారు. అలాగే ఆయన ప్రతిభను గుర్తించి మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ఆయనకు ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు. ముఖ్యంగా ఆయన మన తిరుపతి వాసి, మన తిరుపతిలో నివసించారు. అలాంటి మహానుభావుడు మన తిరుపతిలో జన్మించినందుకు మనకెంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు ఆ మహానుభావుడికి రాయలసీమ రంగస్థలి ఘన నివాళులు అర్పిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమన కరుణాకర్ రెడ్డి స్వర్ణముఖి నది సమీపంలో 9 ఎకరాల భూమి కబ్జా చేశాడు. కబ్జాకు సంబంధించిన నివేదికను రెవెన్యూ శాఖ మంత్రికి అందజేస్తామన్న పట్టాభిరామ్. జీవకొనలో గత 5 ఏళ్ల కాలంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించామన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. రేణిగుంట జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి. అమ్మవారి పాలాభిషేకంతో అంకురార్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.